హలో అండి. ప్రైజ్ ది లార్డ్ అందరికీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఆహ్, ఇంతకుముందు నాది ఒక ఛానల్ ఉండేది. ఇప్పుడు ఆ ఛానల్ లేదనమాట. కొన్ని కారణాల వల్ల ఆ ఛానల్ వెళ్ళిపోయింది. అయితే ఇంకొక ఛానల్ కూడా నేను స్టార్ట్ చేశాను. అయితే ఈ ఛానల్‌లో కేవలం దేవుడికి సంబంధించినవి మాత్రమే ఉంటాయి. వేరే ఇంకేమీ ఉండవండి. కొన్ని మెసేజెస్, కొన్ని పాటలు అలాగనే ఉంటాయండి. మీకు వీలైతే తప్పకుండా నా ఛానల్‌ని చూడండి. ఎందుకంటే దేవుడి మాటలు మాత్రమే పెట్టాలని ఆశపడ్డాను. ఇప్పుడున్న ఈ సమాజంలో దేవుడి మాటలు చాలా కరువుగా ఉన్నాయి. ఇంకొకటి కోత విస్తారంగా ఉంది. పనివారు కొదువగా ఉన్నారు. ఆ కొదువగా ఉన్న పనివారిలో మనం కూడా మనం కూడా పాత్రలమవ్వాలని మాత్రమే, నేను కూడా పాత్రనవ్వాలని మాత్రమే నా ఈ చిన్న ఆశ. దీన్ని బట్టి దేవునికి మాత్రమే మహిమ కలుగునుగాక. ప్రతిరోజు నేను ఒక వాక్యాన్ని పెడతానండి. మీకు వీలున్నప్పుడు తప్పకుండా ధైర్యపరిచే మాటలనమాట. అర్థమవుతుందండి? దీన్ని బట్టి దేవునికి స్తోత్రం. అన్నట్టు ఈరోజు ప్రార్థన చేశారా? ఒకవేళ మీరు ప్రార్థన చేయకపోతే తప్పకుండా ప్రార్థించండి. ప్రార్థన అనేది మన జీవితాలలో చాలా అవసరమైనదిగా ఉందన్నమాట. ప్రార్థన చేయకపోతే తప్పకుండా మీరు ప్రార్థించడం నేర్చుకోండి. ప్రార్థన అంటే దేవునితో సంభాషించడం అన్నమాట. దేవునితో మాట్లాడడం. మనం ఇంట్లో అమ్మా నాన్నతో ఎలా మాట్లాడతామో, మన అన్న, తమ్ముడు, చెల్లి, అక్క ఉంటే ఎలా మాట్లాడతామో, అలాగూ దేవుడితో ప్రతిరోజు ఫస్ట్ ప్రయారిటీ దేవునికి మొట్టమొదటి స్థానం ఇస్తే నీ జీవితాన్ని అద్భుతంగా చేయగల సమర్థుడనమాట. ఫస్ట్ ప్రయారిటీ మనం దేవుడికి ఇవ్వాలి. అలాగూ ప్రతిరోజు ప్రార్థన చేయండి. ప్రతి విషయంలో దేవునికి ప్రార్థనలో ప్రతి విషయము దేవుణ్ణి అడగండి. అలా అడిగినప్పుడు, అలా చేసినప్పుడు దేవుడు మీకు గొప్ప కార్యాలను చేయగల సమర్థుడు. ఇంకొకటి బైబిల్ చదవడం కూడా నేర్చుకోండి. ప్రతిరోజు మీరు ఎలాగో అన్నం తింటారో, ప్రతిరోజు మీరు ఎలాగూ ఉంటారో, ఎలాగో మీ పనులను మీరు చక్కబెట్టుకుంటారో, అలాగుననే ప్రతిరోజు మీరు బైబిల్ చదవడం కూడా నేర్చుకోండి. ఈ అంత్య గడియలలో ఈ బైబిల్ అనేది మీకు ఒక ఆయుధంగా, ఒక ఖడ్గంగా ఉపయోగపడుతుందని నేను నమ్ముతున్నాను. దాన్ని బట్టి దేవునికి మాత్రమే కృతజ్ఞతాస్తుతులు. అయితే ఒక మాట ఈరోజు మీకు చదివి వినిపించాలని ఆశపడ్డాను. అదేంటి అనంటే ఇర్మియా గ్రంథంలో నుండి 33వ అధ్యాయము 3వ వచనము ఒక్కసారి మీకు చదివి వినిపిస్తానండి. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చెదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. చూడండి, దేవుడు అడుగుతున్నాడు, నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నావో నాకు తెలీదు, నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావో నాకు తెలీదు, కానీ నిన్ను చూసే, నిన్ను తయారు చేసిన, నిన్ను సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడికి తెలుసంట నువ్వేంటి, నీ పరిస్థితి ఏంటి అని, నీకున్న కష్టం ఏంటి, నీకున్న కన్నీరేంటి, నీకున్న బాధ ఏంటి అని ప్రతిదీ దేవుడికి తెలుసు. అయితే దేవుడు నీతో ఈరోజు ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? నువ్వు నాకు మొరపెట్టు, నువ్వు నన్ను అడుగు, అయితే నేనేం చేస్తానో తెలుసా? నీకు నేను ఉత్తరం ఇచ్చేదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేస్తాను. అయితే మనకేదైనా కష్టం వస్తే మనం మొదటిగా మనుషులతో చెప్తాము. మనం మొదటిగా శరీరంగా ఉన్న వారితో మాత్రమే చెప్తాము. కానీ మనకేదైనా కష్టం వచ్చినప్పుడు, మనకేదైనా కన్నీరుతో ఉన్నప్పుడు, మనం ఏదైనా బాధలో ఉన్నప్పుడు మొదటిగా చెప్పాల్సింది దేవుడికి. ఎందుకో తెలుసా? ఈ కష్టాన్ని మనుషులు తీరుస్తారో లేదో నాకు తెలీదు, కానీ దేవుడు తప్పకుండా తీర్చగల సమర్థుడు అనమాట. దీన్ని బట్టి నీకేదైనా కష్టం వచ్చినప్పుడు మొదటిగా నీ సమస్యను దేవుడి దగ్గర పెడితే, మనం ఎలా ఉంటామంటే మనుషులంగా అందరితో చెప్తాము, మనుషులందరితో చెప్తాము, చెప్పవలసిన అందరితో చెప్తాము. లాస్ట్ స్థానం, లాస్ట్ ప్రయారిటీ దేవుడికి ఇస్తామన్నమాట. అయితే ఇక్కడ ఏం జరిగిందో తెలుసా? బైబిల్ గ్రంథంలో ఏం చెప్తున్నాడో తెలుసా దేవుడు? నువ్వు నాకు మొరపెడితే నేను నీకు సమాధానం, నీకు ఉత్తరం ఇస్తాను. నేను నీకు గ్రహింపలేని గొప్ప గూఢమైన సంగతులను నేను నీకు తెలియచేస్తాను అని దేవుడు ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడు.
అయితే నీ కష్టం వచ్చినప్పుడు ఫస్ట్ ప్రయారిటీ మొదటి స్థానం దేవుడికిచ్చి చూడు. నీ బాధని దేవుడి దగ్గర నువ్వు మొరపెట్టి చూడు. నీకున్న బాధని, వేదనని. మనుషులు ఈరోజు నీ బాధను వింటారు కానీ, ఒకానొక టైం వచ్చినప్పుడు నిన్ను హేళన చేస్తారు. నిన్ను బాధ పెడతారు. కానీ దేవుడు నీకెలాంటి పరిస్థితుల్లో ఉన్నా నువ్వెలాంటి స్థితిలో ఉన్నా కూడా సహాయం చేయగల సమర్థుడనమాట. నీకెంత కష్టం వచ్చినా సరే, నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా సరే మొట్టమొదటిగా దేవుడికి చెప్పు నీ కష్టాన్ని. దేవుడికి తెలీదా అంటే తెలుసు. కానీ నువ్వు చెప్పాలని ఆశపడుతున్నాడు. మొదటిగా నీకున్న కష్టాన్ని, నీకున్న వేదనని దేవుడితో చెప్తే ఆయన ఏదైనా చేయగల, ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చేయగల సమర్థుడు. అలాంటి దేవుడి దగ్గర నీ బాధను చెప్పుకోవడానికి ఏంటి? నీ కష్టాన్ని చెప్పుకోవడానికి ఏంటి? అలాగనమాట. ఆయన నువ్వు అడగాలని ఆశపడుతున్నాడు. ఒకానొక వాక్యంలో ఏముంటదో తెలుసా? అడుగుడి మీకివ్వబడును అని ఉంటదనమాట. అంటే అడగాలి. మీరు అడిగితే మీకు ఇస్తాను నేను అని. అంటే మనం దేవుడి దగ్గర దేవా నాకిలాంటి స్థితి ఉంది. నాకిది ఇవ్వగలవా? నీ చిత్త ప్రకారమే అని అడిగినప్పుడు దేవుడు తప్పకుండా నీకు సహాయం చేసే వాడనమాట. మనుషులు చేసిన సహాయం కొంతకాలమే ఉంటుంది. దేవుడు చేసిన సహాయము నీ యుగాల వరకు అలాగూ మిగిలిపోతుంది. దీన్ని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. దీన్ని బట్టి మీరందరూ నా ఛానల్ని చూస్తూ ధైర్యపడుతూ ఉండాలని ఆశపడుతున్నాను. కేవలం దేవుడికి సంబంధించిన, ధైర్యానికి సంబంధించిన మాటలు మాత్రమే ఉంటాయండి. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.